Welcome competitive aspirants. Welcome to Ravi's GK channel. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు ఈ వీడియోలో ఆగస్టు 8, 2024కి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలు, ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు ఉన్నాయి. గత 3 రోజులుగా నేను క్లాసెస్ కోసం వెళ్ళడం వలన వీడియోస్ చేయలేకపోయాను. మరలా కంటిన్యూటీ ఉంటుంది. ఎప్పుడైనా నేను బయట క్లాసెస్కు వెళ్ళినట్లయితేనే వీడియోస్, డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి రాకపోవచ్చు. మోరోవర్ ఈరోజు మనం 13th ఉన్నాం, 8th కరెంట్ అఫైర్స్ చేస్తున్నాం. ఈ 2 డేస్లో ఆగస్టు 15th లోపులో మోరోవర్ రీచ్ అయిపోదాం. 13th, 14th కరెంట్ అఫైర్స్కి రీచ్ అయిపోయేలా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే వీడియోస్ అంటే ఏదో ఒక్క పేపర్లో కలెక్ట్ చేసేసి అక్కడికక్కడ ఉన్న తెలుగు లేదా అక్కడికక్కడ ఉన్న ఇంగ్లీష్ అంశాలని చెప్పడం కాదు. మొత్తం ఒక అంశానికి సంబంధించిన అన్ని అంశాలని గ్యాదర్ చేయడం జరుగుతుంది. ఇమీడియట్గా జరగబోయే ఏపీ కానీ తెలంగాణ కానీ నేషనల్ వైడ్ ఎగ్జామినేషన్స్లో ఏ ఎగ్జామినేషన్స్కైనా ఈ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. సో దట్ డెఫినెట్లీ all aspirants, those who are watching my videos, please like, share, comment and subscribe to our Ravi's GK channel. Thank you. అయితే ఇప్పుడు ఈ వీడియోలో చాలా అంశాలు జరిగాయి. కొంచెం లెంగ్తీ అయినా కూడా ఖచ్చితంగా చూడండి. ఇక్కడ పార్లమెంటు సమావేశాలు జరిగేంత వరకు కూడా ఎక్కువ అంశాలు బయటకు వస్తాయి. ఇదైతే ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పార్లమెంటు సమావేశాలు లేకపోతే చాలా తక్కువ అంశాలు వస్తాయి. దాంట్లో కొన్ని కీలకమైన అంశాలని మనం తెలుసుకోవాలి. రైట్, ఇప్పుడు ఫస్ట్ అంశం, దేశంలో అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాల జాబితా విడుదల. కుటుంబ వ్యాపారాల జాబితా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. కుటుంబ వ్యాపార జాబితా లేదా వ్యాపార ధనవంతుల జాబితా 2024. ఈ రిపోర్ట్కి ఒక పేరు కూడా ఉంది. ఆ పేరు ఏమిటంటే బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురూన్ ఇండియా మోస్ట్ వాల్యుబుల్ ఫ్యామిలీ బిజినెసెస్ 2024. చాలా ఇంపార్టెంట్. బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురూన్ ఇండియా, బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురూన్ ఇండియా మోస్ట్ వాల్యుబుల్ ఫ్యామిలీ బిజినెసెస్. మోస్ట్ valuable family businesses. Most important this one, 2024. ఇలా హురూన్ ఇండియా బార్క్లేస్ కి సంబంధించినటువంటి ఒక సంస్థ భారతదేశంలోని కుటుంబ వ్యాపారాల ధనవంతుల జాబితాని విడుదల చేయడం ఇదే మొదటిసారి, ఫస్ట్ టైం అన్నమాట. ఇట్లాంటి నివేదిక గతంలో రిలీజ్ చేయలే, ఇదే ఫస్ట్ టైం. ఈ నివేదిక 2024 మార్చి 20 నాటికి ఆ కుటుంబాల యొక్క ప్రైవేటు పెట్టుబడులు, ప్రైవేటు ఆస్తులు మినహాయించి వారి సంపదని లెక్కించడం జరిగింది. కనీసం 4-5 తరాల నుంచి వ్యాపారంలో ఉన్నటువంటి కుటుంబాల జాబితాని ఇది ప్రచురించడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా కీలకమైన పాయింట్. అంటే వారి కుటుంబాలు గత 4-5 తరాల నుంచి వ్యాపారం చేస్తూ ఉన్న కుటుంబాలుగా ఈ నివేదిక రూపొందించబడింది. అయితే గత 4-5 తరాల్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ మెంబర్స్ కంటే ఇప్పుడున్న తరం వారికంటే ఎక్కువ సంపాదించినట్టుగా ఈ నివేదిక తెలియజేయడం జరిగింది. అంటే పాత వ్యాపారస్తుల కంటే కొత్తగా ఇప్పుడు ఆ కుటుంబం తరపున వ్యాపారం చేస్తున్నటువంటి వారు
సంపన్నమైనటువంటి వారుగా తయారైనట్టుగా ఈ నివేదిక తేటతెల్లం చేసింది. ఈ నివేదికలో ఒక కుటుంబము 2700 కోట్ల రూపాయల సంపద కలిగి ఉంటే ఈ నివేదికలో చోటు దక్కించుకోవడానికి అర్హతని సాధిస్తాయి. 2700 crores అంతే. 2700 కోట్ల రూపాయలు ఒక కుటుంబ ఆస్తిగా ఉంటే ఈ జాబితాలో చోటు దక్కించుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే దేశంలో 124 వ్యాపారం చేసే కుటుంబాల సంపద $1 బిలియన్ కంటే ఎక్కువ ఆస్తి ఉంది అంట ఈ నివేదిక ప్రకారం. 124 కుటుంబాలు $1 బిలియన్ అంతకంటే ఎక్కువ ఆస్తిని లేదా ఆదాయాన్ని కలిగి ఉన్నట్లుగా బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురూన్ ఇండియా మోస్ట్ వాల్యుబుల్ ఫ్యామిలీ బిజినెసెస్ రిపోర్ట్ తేటతెల్లం చేసింది. అయితే అగ్రస్థానంలో ఉన్న 3 కుటుంబాల సంపద మొత్తం కూడా సింగపూర్ జీడిపితో సమానం. సింగపూర్ జీడిపితో సమానంగా ఉంది అని ఈ నివేదిక తెలియజేయడం జరిగింది. అలాగే చాలా ఇంపార్టెంట్ అయిన మరొక అంశం ఏమిటంటే టాప్ 5 ఫ్యామిలీస్ ని మనం తీసుకుంటే మొదటి కుటుంబము అంబానీ కుటుంబము. సుమారుగా వీరి సంపద 25.75 లక్షల కోట్లు, అంటే సుమారుగా $309 బిలియన్ ఆదాయంతో అంబానీల ఫ్యామిలీ 25.75 లక్షల కోట్ల రూపాయలతో అగ్రస్థానంలో ఉండగా, రెండవ స్థానంలో బజాజ్ కుటుంబం నిలిచింది. ఈ బజాజ్ కుటుంబం యొక్క ఆస్తి 7.13 లక్షల కోట్లుగా ఉంది. మూడవ స్థానంలో బిర్లా కుటుంబం, ఆదిత్య బిర్లా గ్రూప్. ఈ బిర్లా కుటుంబం యొక్క సంపద 5.39 లక్షల కోట్లుగా ఉంది. నాలుగవ స్థానంలో జిందాల్ కుటుంబం. ఈ జిందాల్ కుటుంబం యొక్క మొత్తం సంపద 4.71 లక్షల కోట్లు. ఐదవ స్థానంలో నాడార్ కుటుంబం, శివ్ నాడార్ అంటారు, హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ HCL ఫ్యామిలీ. ఈ నాడార్ కుటుంబం 4.3 లక్షల కోట్లతో రూపాయలేనండి, ఇదంతా కూడా లక్షల కోట్ల రూపాయలు అంతే. 4.3 లక్షల కోట్ల రూపాయలతో ఐదవ స్థానంలో నాడార్ కుటుంబం. మొదటి 3 స్థానాలను తీసుకుంటే సింగపూర్ జీడిపితో సమానంగా ఉంది అంట. చూడండి, అయితే ఇక్కడ అదానీ కుటుంబం యొక్క విలువ 15.45 లక్షల కోట్ల రూపాయలు, అదానీ ఫ్యామిలీ. కానీ ఈ జాబితాలో అదానీ కుటుంబం చోటు దక్కించుకోలేదు. ఎందుకో చెప్పానంటే గత 4-5 తరాల నుంచి వ్యాపారం చేస్తున్న కుటుంబాలని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. ఇప్పుడు ఈ అదానీ ఫ్యామిలీ అనేది తొలితరం గౌతమ్ అదానీ, ఆయన కుమారులు మాత్రమే ఇప్పుడు రెండో తరంగా ఉన్నారు. అందుకే 15.45 లక్షల కోట్ల రూపాయలు ఉన్నా కూడా ఈ కుటుంబము ఈ జాబితాలో చోటు దక్కించుకోలేదు. రైట్. మన తెలుగు నుంచి చూసుకుంటే డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్కి చెందినటువంటి ఫ్యామిలీ 1,01,01 కోట్లతో 1,01,000 కోట్లతో 21వ ర్యాంకుని పొందడం జరిగింది తెలుగు రాష్ట్రాలలో. వీళ్ళే అగ్రస్థానం. ఓవరాల్గా అయితే దేశంలో 21వ స్థానం, మన తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్థానం డాక్టర్ రెడ్డీస్ కుటుంబం. రైట్. చాలా కీలకమైనటువంటి అంశం ఇది. దీని తర్వాత రెండవ అంశంగా ఆగస్టు 8, 2024కు సంబంధించినటువంటి మరొక కీలకమైనటువంటి అంశం కూడా ఉంది. దాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్. రిజర్వ్ బ్యాంక్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ RBI ప్రతి 2 నెలలకి ఒకసారి ద్వైమాసిక అంటారు దాన్ని, ద్వైమాసిక పరపతి సమీక్ష, ద్వైమాసిక పరపతి సమీక్షని నిర్వహించడం జరుగుతుంది. దాన్ని మనం
బై మంత్లీ మానిటరీ పాలసీ రివ్యూ అని పిలుస్తారు. ఈ మానిటరీ పాలసీకి సంబంధించి మొట్టమొదటి మానిటరీ పాలసీకి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. అందులో అన్ని రకాల డెఫినేషన్స్ మీకు దొరుకుతాయి. అయితే భారతీయ కేంద్ర బ్యాంక్ అయినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆగస్టు 6, ఆగస్టు 7, ఆగస్టు 8న ఈ 3 రోజుల పాటు ఎంపీసీ అంటారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎంపీసీ అంటారు, మానిటరీ పాలసీ కమిటీ, ద్రవ్య విధాన పరపతి కమిటీ అంటారు. ఈ ద్రవ్య విధాన పరపతి కమిటీ ఎంపీసీ గురించి కూడా వీడియో ఉంది, చూడండి. ఎంపీసీ 2016 నుండి అమల్లోకి రావడం జరిగింది. దీనిలో 6 సభ్యులు ఉంటారు. 6 సభ్యులు. ఈ 6 సభ్యుల ఎంపీసీకి చైర్మన్ గా ఆర్బీఐ గవర్నర్ వ్యవహరిస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ వ్యవహరిస్తారు. ఏదైనా ఒక పాలసీ రేటుని నిర్ణయించడం కోసం ముగ్గురు సమానంగా ఓటు వేస్తే ఆర్బీఐ గవర్నర్ నిర్ణాయక ఓటుని కలిగి ఉంటాడు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ముగ్గురు రిజర్వ్ బ్యాంక్ నుంచి ఉంటే ముగ్గురు గవర్నమెంట్ తరపు నుంచి సభ్యులుగా ఇందులో ఉంటారు. ఆగస్టు 8న ఈ ఆర్బీఐ ద్వైమాసిక పరపతి సమీక్షకి సంబంధించిన డీటెయిల్స్ ని ఆర్బీఐ గవర్నర్ స్వయంగా మీడియాకి తెలియజేయడం జరిగింది. కేంద్ర బడ్జెట్ ఎన్నికల తరువాత ఫుల్ బడ్జెట్ ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తరువాత జరిగిన తొలి ఆర్బీఐ పరపతి సమీక్ష ఇదే. జూలై 23, 2024న నిర్మలా సీతారామన్ గారు వరుసగా తన 7వ బడ్జెట్ ని పెట్టారు. అలా బడ్జెట్ పెట్టడం తర్వాత జరిగిన తొలి పరపతి సమీక్ష, ఆర్బీఐ పరపతి సమీక్ష ఇదే. దీనిని శక్తికాంత దాస్, ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్, ఈయన ఆర్బీఐకి 25వ గవర్నర్ శక్తికాంత దాస్ దీన్ని ప్రకటించడం జరిగింది. అయితే కీలకమైన పాలసీ రేట్లు ని ఎలాంటి మార్పులు చేయకుండా ఈ విధాన పరపతి సమీక్ష జరిగింది. రెపో రేటుని 6.5%గానే ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించడం జరిగింది. రెపో రేట్ తాత్కాలిక అవసరాలకి వాణిజ్య బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి తీసుకున్న షార్ట్ టర్మ్ లోన్స్ కి ఆర్బీఐ బ్యాంకుల నుండి వసూలు చేసే వడ్డీని రెపో రేట్ అంటారు. కమర్షియల్ బ్యాంక్స్ ఆర్బీఐకి చెల్లించే వడ్డీ రేటు రెపో రేట్. అదే ఆర్బీఐఏ వాణిజ్య బ్యాంకులకు చెల్లిస్తే రివర్స్ రెపో రేట్ అంటారు. ఇలా కీలకమైన పాలసీ రేట్లని ఎలాంటి మార్పులు చేయకుండా ఆర్బీఐ విధాన పరపతి సమీక్షను ముగించడం ఇది వరుసగా 9వసారి. గత 9 సంవత్సరాలు గత 9 సమీక్షల నుండి సుమారు 1.5 సంవత్సరంన్నర కాలం నుండి ఎలాంటి మార్పులు పాలసీ రేట్లలో చేయకుండా విధాన పరపతి సమీక్ష ముగుస్తుంది. ఎలాంటి మార్పులు లేకుండానే జరుగుతుంది. అయితే చాలా ఇంపార్టెంట్, ఐఎండి, ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్, కేంద్ర వాతావరణ శాఖ అంచనాల ప్రకారము ఈ సంవత్సరము సాధారణ వర్షపాతం నమోదవుతుంది అనే అంచనాలు ఉండడంతో భారత వృద్ధి రేటు 2024-25 ఆర్థిక సంవత్సరంలో 7.2%గా ఉంటుందని ప్రకటించడం జరిగింది. అలాగే రిటైల్ ఇన్ఫ్లేషన్, కన్స్యూమర్ రిటైల్ ఇన్ఫ్లేషన్ 4.5%గా, ద్రవ్యోల్బణం అనేది రిటైల్ ద్రవ్యోల్బణము 4.5%గా ఉంటుందని ప్రకటించడం జరిగింది. అయితే ఇందాక చెప్పాను ఎంపీసీలో 6 సభ్యులు ఉంటారని. ఈ ఎంపీసీలో 6 సభ్యుల్లో రెపో రేట్ ని మార్చకుండా ఉండాలి అన్న దాని మీద ఓటింగ్ నిర్వహిస్తే 4 అనుకూలంగా ఓటు వేస్తే 2 దానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. అలాగే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ SDFR అంటారు. ఇది ప్రస్తుతం 6.25% ఉంది, దీన్ని మార్చలేదు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ MSF బ్యాంక్ రేట్లు కూడా ఎలాంటి మార్పు లేదు, 6.75%గానే ఉంది. అయితే ఈ పరపతి సమీక్షలో మంచి కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో DLA అనేది ఫస్ట్ అంశం. DLA
డిఎల్ఏ మీద ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. డిఎల్ఏ అంటే డిజిటల్ లెండింగ్ యాప్స్ ద్వారానే రుణాలు పొందే సదుపాయం. అట్లాంటి వాటిని ఏ యాప్స్ అయితే ఆన్లైన్ లో రుణాలని మంజూరు చేస్తాయో వాటిని డిఎల్ఏ అని పిలుస్తారు. ఈ డిఎల్ఏల ద్వారా ఈ రుణాలనిచ్చే యాప్లని నియంత్రించడం కోసమని ఆర్బిఐ తన రెగ్యులేటెడ్ ఎంటిటీస్ అంటారు, నియంత్రణ సంస్థల ద్వారా పబ్లిక్ రిపాజిటరీని ఏర్పాటు చేయాలని ఈ సమీక్షలో నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఇప్పటికే సెప్టెంబర్ 2, 2022న ఈ డిఎల్ఏలకు సంబంధించి డిజిటల్ లెండింగ్ వినియోగదారుల రక్షణ, వడ్డీ రేట్ల నిర్ణయం, వారి రికవరీస్ కోసమని ఒక నియమ నిబంధనల్ని సెప్టెంబర్ 2, 2022లో రిలీజ్ చేశారు. దాని ప్రకారము ఈ రెగ్యులేటెడ్ ఎంటిటీస్ ఆర్బిఐ పరిధిలో పనిచేసే నియంత్రణ సంస్థలు ఇచ్చే నివేదికల ఆధారంగా కొత్తగా డిఎల్ఏల్ని యాడ్ చేసుకోవడం లేదా ఉన్న డిఎల్ఏలని తొలగించడం అనే విధానాన్ని కొత్తగా తీసుకురాబోతున్నారు. ఈ సమీక్షలో తీసుకున్న ఒక కీలకమైనటువంటి నిర్ణయం అది. అలాగే రెండవ నిర్ణయం ఏమిటంటే చెక్కుల చెల్లింపులు లేదా క్లియరెన్స్ అంటారు. ఒకప్పుడు చెక్ పేమెంట్స్ చాలా ఎక్కువగా జరిగేవి, ఇప్పుడు అరుదుగా జరుగుతున్నాయి. పెద్ద పెద్ద పేమెంట్స్ మాత్రమే చెక్కులు జరుగుతున్నాయి. ఈ చెక్కుల పేమెంట్స్ వేగవంతంగా జరగడం కోసమని సిటిఎస్ 2010 అనే విధానం ఉండేది. చెక్ ట్రంకేషన్ సిస్టమ్ అంటారు దాన్ని. ఈ చెక్ ట్రంకేషన్ సిస్టము ప్రజెంట్ అయితే చెక్కుల క్లియరెన్స్ కి ఏ విధానాన్ని అమలు చేస్తున్నారంటే T+1 డే అంటారు దాన్ని. T+1 డే అంటే ఆ చెక్కుని ఇచ్చిన రోజు ట్రేడ్ +1 ఒకటో రోజు, రెండో రోజు అన్నమాట. మొత్తం కలిపి 2 రోజులు సమయం పడుతుంది T+1 అంటే. దీనిని గంటల పరిధిలో క్లియర్ చేసేలాగా కొత్త ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. ఇక నుంచి చెక్కుల క్లియరెన్స్ అనేది విత్ ఇన్ అవర్స్ లో జరుగుతాయి. గంటల్లోనే, కొన్ని గంటల్లోనే చెక్కుల క్లియరెన్స్ అనేది జరగబోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ T+1 ఆర్ 2 days 2 రోజుల పరిధి అనేది ప్రెజెంట్ అయితే ఉంది. అలాగే మరొక కీలకమైన అంశము ప్రజలు చెల్లించే పన్నులు, ట్యాక్సెస్ అంటారు. అవి ప్రత్యక్ష పన్నులు కావచ్చు, పరోక్ష పన్నులు కావచ్చు, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఏ ట్యాక్సెస్ అయినా సరే యూపీఐ ద్వారా ఇక నుంచి చెల్లించుకోవచ్చు. కాకపోతే యూపీఐ ద్వారా ఇప్పుడు చెల్లిస్తున్నారు, ఇక నుంచి చెల్లించుకునే విధానం ఏమిటంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అదేమిటంటే సింపుల్ గా ఇప్పటి వరకు ఈ ట్యాక్సులని యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ద్వారా 1,00,000 రూపాయలని మాత్రమే ట్రాన్సాక్షన్ కి అనుమతి ఉండేది. ఇప్పుడు దీనిని 5,00,000 రూపాయలకి పెంచుతున్నట్లుగా ఈ సమీక్ష ప్రకటించడం జరిగింది. 5 lakh rupees. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. ఎట్టి పరిస్థితుల్లో అదే ఆర్బిఐ తీసుకున్న మరొక కీలకమైన నిర్ణయము డెలిగేటెడ్ పేమెంట్స్ అంటారు. ఈ డెలిగేటెడ్ పేమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డెలిగేటెడ్ పేమెంట్స్, ఈ డెలిగేటెడ్ పేమెంట్స్ అనే కొత్త విధానాన్ని మరికొద్ది రోజుల్లో ఆర్బిఐ ప్రారంభించబోతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి అంటే ప్రాథమిక యూజర్, ప్రాథమిక వినియోగదారుడు చెందినటువంటి బ్యాంకు ఖాతా నుండి మరొక వ్యక్తి సెకండ్ యూజర్ నిర్దిష్ట పరిమితిలోపు యూపీఐ లావాదేవీ చేసుకోవచ్చు. అంటే భార్య తన భర్త అకౌంట్ని, భర్త తన భార్య అకౌంట్ని వాడుకునేలాగా ఇక్కడ కొత్త పేమెంట్ సిస్టమ్ ని తీసుకురాబోతున్నారు. దాన్ని డెలిగేటెడ్ పేమెంట్స్ అనేటువంటి ఒక కొత్త విధానాన్ని ఆర్బిఐ తీసుకురాబోతున్నట్లుగా ప్రకటించడం జరిగింది. అయితే సెకండరీ యూజర్ ఎవరైతే ఉన్నారో, స్పౌజ్ ఎవరైతే ఉన్నారో వారికి నిర్దేశితమైనటువంటి యూపీఐకి అనుసంధానించిన బ్యాంకు ఖాతా అవసరం లేదు. ఈ ఖాతా నుంచే వారు వాడుకోవచ్చు. నెక్స్ట్ ఆర్బిఐ తదుపరి సమీక్ష అక్టోబర్ 7, 8, 9 తేదీలు 2024లో
జరగబోతుంది. ఇది చాలా కీలకమైనటువంటి అంశము, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశము వరల్డ్ కప్ షూటింగ్ ఫైనల్స్. వరల్డ్ కప్ షూటింగ్ ఫైనల్స్ ఇది చాలా ఇంపార్టెంట్. భారతదేశము సీజన్ ఎండింగ్ షూటింగ్ వరల్డ్ కప్ ఫైనల్స్ ని నిర్వహించబోతున్నట్లుగా ISSF అంటే ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ ISSF అధ్యక్షుడు లూసియానో రోసి ఆగస్టు 8, 2024న ప్యారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ లో జరిగిన ఆ సమావేశంలో షూటింగ్ ఫెడరేషన్ సమాఖ్య సమావేశంలో ప్రకటించడం జరిగింది. అయితే ఈ వరల్డ్ కప్ షూటింగ్ ఫైనల్స్, సీజన్ ఎండింగ్ వరల్డ్ కప్ షూటింగ్ ఫైనల్స్ భారతదేశంలో కర్నీ సింగ్ స్టేడియం న్యూఢిల్లీలో జరగబోతున్నట్లుగా ప్రకటించారు. కర్నీ సింగ్ స్టేడియం న్యూఢిల్లీలో అక్టోబర్ 13 నుంచి 18 తేదీల మధ్య 2024లో జరగబోతున్నట్లుగా ప్రకటించారు. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఇలా సీజన్ ఎండింగ్ వరల్డ్ కప్ షూటింగ్ ఫైనల్స్ భారతదేశంలో జరగడము ఇది రెండోసారి. గతంలో 2017లో భారతదేశంలో ఈ ఈవెంట్ జరిగింది. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అలాగే దీని తర్వాత మరొక కీలకమైనటువంటి అంశము చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. అది కూడా రీసెంట్ గా ఆగస్టు 8, 2024న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం. భారతదేశ మార్కెట్లో మందులు, మెడిసిన్ అవైలబిలిటీ ఎక్కువగా ఉండడం కోసం, అతి తక్కువ ధరకి ఈ మెడిసిన్స్ లభించేలా ప్రోత్సహించడం కోసము 2019లో విడుదల చేసిన భారతదేశంలోని న్యూ డ్రగ్స్ అండ్ క్లినికల్ ట్రయల్ రూల్స్, కొత్త మందులు మరియు క్లినికల్ ట్రయల్స్ నిబంధనలు 2019లో యాజ్ పర్ రూల్ 101 దేశంలో కొత్త డ్రగ్స్ ని తీసుకురావచ్చు, క్లినికల్ ట్రయల్స్ ని నిర్వహించుకోవచ్చు. అయితే దీని ప్రకారము ఆగస్టు 8, 2024న యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అధికారి చేసిన ప్రకటన ప్రకారము ఇక నుంచి భారతదేశంలో కొత్తగా వచ్చేటువంటి మందులు ఏవైతే ఉన్నాయో ఆ మందులకి విదేశాలలోని కొన్ని సెలెక్టెడ్ కంట్రీస్లో అనుమతులు లభిస్తే, భారతదేశంలోకి ఆ మందులు వస్తే ఆ మందులకి క్లినికల్ ట్రయల్స్ భారతదేశంలో నిర్వహించవలసిన అవసరం లేదు అని ప్రకటించడం జరిగింది. ఆ దేశాలు ఏవి అంటే సెలెక్టెడ్ గా అమెరికా ఒకటి, యూకే ఒకటి, యునైటెడ్ కింగ్డమ్, అలాగే అమెరికా, యూకే, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా అండ్ యూరోపియన్ యూనియన్. ఈ 6 దేశాల నుంచి ఎవరైతే మందులు, న్యూ డ్రగ్స్ అనుమతులు పొందాయో ఆ డ్రగ్స్ భారత్లోకి వచ్చిన తర్వాత వాటిని ఎలాంటి క్లినికల్ ట్రయల్స్ లేకుండా డైరెక్ట్ గా పేషెంట్స్ కి సూచించి వాడుకోమనేలా ప్రోత్సహించవచ్చు అని మన కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో క్లియర్ గా తెలియజేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. దీనికోసమని ఈ డ్రగ్స్ ని 5 రకాలుగా, 5 సెక్షన్లుగా లేదా 5 కేటగిరీలుగా ప్రభుత్వము ప్రకటించి దానికి క్లినికల్ ట్రయల్స్ అవసరం లేదని ప్రకటించింది. డ్రగ్స్ ఫర్ రేర్ డిసీజెస్, అరుదైన వ్యాధులకు ఉన్నటువంటి డ్రగ్స్ ని, జీన్ అండ్ సెల్యులార్ థెరపీ డ్రగ్స్ అంటే కణ మరియు జీన్ థెరపీకి సంబంధించిన డ్రగ్స్, న్యూ డ్రగ్స్ యూజ్డ్ ఇన్ పాండమిక్ సిచ్యువేషన్స్, మహమ్మారి సమయంలో వాడే మందులకి,
న్యూ డ్రగ్స్ యూజ్డ్ ఫర్ స్పెషల్ డిఫెన్స్ పర్పస్, ప్రత్యేకంగా డిఫెన్స్ పర్పస్ లో వాడేటువంటి మందులు. న్యూ డ్రగ్స్ హ్యావింగ్ significant therapeutic advances over the current standard care. ప్రజెంట్ సిచ్యువేషన్స్ ప్రకారం వాడుతున్న థెరపటిక్ డ్రగ్స్ కి, ఈ 5 కేటగిరీ డ్రగ్స్ కి ఎలాంటి క్లినికల్ ట్రయల్స్ దేశంలో అవసరం లేదని ఈ క్లినికల్ ట్రయల్స్ రూల్స్ 2019 యాజ్ పర్ ద రూల్ 101 ప్రకారము ఎలాంటి క్లినికల్ ట్రయల్స్ అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 8, 2024కు సంబంధించిన మరొక కీలకమైన అంశము బుద్ధదేవ్ భట్టాచార్జీ లేదా భట్టాచార్య అంటారు. ఈ బుద్ధదేవ్ భట్టాచార్య మరణించడం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్, CPIM వెటరన్ అయినటువంటి పశ్చిమ బెంగాల్ కి సుమారుగా 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. బుద్ధదేవ్ భట్టాచార్య దక్షిణ కోల్కతాలోని తన ఇంట్లో ఆగస్టు 8, 2024న 80 సంవత్సరాల వయసులో మరణించారు. ఆయన శ్వాస వ్యవస్థకి సంబంధించినటువంటి సమస్యలతో అస్తమానం హాస్పిటల్కి వెళ్ళి రావడం అనేటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ చనిపోవడం జరిగింది. ఈయన భార్య మీరా మరియు కుమారుడు సుచేతన్ ఈయన్ని సంరక్షించడం జరుగుతుంది. భట్టాచార్య ఈయన కమ్యూనిస్ట్ పార్టీ పాలిట్ బ్యూరోలో కీలకమైనటువంటి సభ్యుడిగా, డెసిషన్ మేకింగ్ బాడీ పాలిట్ బ్యూరోలో కీలకమైన సభ్యుడిగా ఉండేవాడు. పశ్చిమ బెంగాల్కి 2001 నుంచి 2011 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. లాంగ్ స్టాండింగ్ లో ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్కి పనిచేసిన జ్యోతి బసు గారి స్థానంలో ఈయన పనిచేశారు. బుద్ధదేవ్ భట్టాచార్య పశ్చిమ బెంగాల్కి 7వ ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. 7th PM ఆఫ్ వెస్ట్ బెంగాల్. అయితే ఆ తరువాత 2011లో ఎన్నికలు జరగడం, ఆ ఎన్నికల్లో మమతా బెనర్జీ, దీదీగా పేరుగాంచిన మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో 34 సంవత్సరాల కమ్యూనిస్టుల పార్టీకి అధికారానికి తెరపడింది 2011లో. ఈయన ఒక పాఠశాల ఉపాధ్యాయుడుగా రాజకీయాల్లోకి రాకముందు పనిచేశారు. 1944 మార్చి 1న కలకత్తాలో జన్మించారు. 2022 జనవరిలో భారత ప్రభుత్వము ఈయనకి దేశంలోనే 3వ అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మభూషణ్ని ప్రకటిస్తే దానిని ఆయన తిరస్కరించడం కూడా జరిగింది. రైట్, ఇది చాలా కీలకం. అలాగే ఇప్పుడు ఇంకొక కీలకమైన అంశము అహ్మద్ అచానీ. ఈ అహ్మద్ అచానీ అన్నటువంటి ఈయన ట్యునీషియా దేశ ప్రధానమంత్రి. ఏ దేశానికి అంటే ట్యునీషియా దేశ ప్రధాని అయినటువంటి అహ్మద్ అచానీని చాలా ఇంపార్టెంట్. ఆ దేశ అధ్యక్షుడు కైస్ సయీద్ తొలగించడం జరిగింది. ఆగస్టు 8, 2024న ఈయన్ని ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించాడు. ఆయన స్థానంలో ట్యునీషియా సాంస్కృతిక లేదా సాంఘిక వ్యవహారాల శాఖ మంత్రి కామెల్ మద్దౌరీని కొత్త ప్రధానిగా నియమించడం జరిగింది. కామెల్ మద్దౌరీ కొత్త ప్రధానమంత్రిగా ట్యునీషియా దేశానికి అధ్యక్షుడు నియమించారు. ఆ దేశంలో ప్రస్తుతము వాటర్, నీరు మరియు విద్యుత్, ఎలక్ట్రిసిటీ ఘోరమైనటువంటి స్కార్సిటీ, లోటుతో లేదా కొరతతో బాధపడుతున్న సంఘటన. ఆ సంఘటనలోనే ఈయన తొలగింపు అనేది కొంచెం వివాదాస్పదమైంది. అయితే ట్యునీష్ అనేది ట్యునీషియా దేశ రాజధాని. ఓకే,
దీని తర్వాత మరొక కీలకమైన అంశము ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ చేసిన ప్రకటన ప్రకారము జింబాబ్వే అనేటువంటి దేశంలో భారీ కరువు ఏర్పడినట్లుగా ప్రకటించడం జరిగింది. United Nations had said more than half of the harvest in Zimbabwe has been destroyed due to historic drought, with around 7.6 million people now in risk and acute hunger. 7.6 మిలియన్ల మంది ఈ కరువు వలన ప్రభావితమయ్యి ఆకలి బారిన పడే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి ప్రకటించడం జరిగింది. అంటే అక్కడున్న ఆహార భద్రత చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది, వర్షాలు కురవడం లేదు ఎల్నినో ప్రభావంతో అని ప్రకటించారు. జింబాబ్వేలో కరువు. అలాగే దీని తర్వాత మన జాతీయ అంశానికి సంబంధించినటువంటి మరొక కీలకమైనటువంటి అంశాన్ని ఆగస్టు 8, 2024 జరిగిన ఒక అంశాన్ని ఇప్పుడు చూద్దాం. అది హెచ్జిటి క్యాంపైన్. హెచ్జిటి క్యాంపైన్ దీన్నే మనం హర్ ఘర్ తిరంగా క్యాంపైన్ అంటాం. హెచ్ అంటే హర్, జి అంటే ఘర్, టి అంటే తిరంగా. హర్ ఘర్ తిరంగా క్యాంపైన్. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి, యూనియన్ మినిస్టర్ ఆఫ్ కల్చర్, చాలా ఇంపార్టెంట్, గజేంద్ర సింగ్ షెకావత్, సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆగస్టు 8, 2024 చేసిన ప్రకటన ప్రకారము భారతీయ పౌరులందరూ 3వ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని స్వాతంత్ర్య సంబరాల్లో భాగంగా ఆగస్టు 9 నుంచి 15 మధ్య ప్రతి ఇంటి మీద జాతీయ పతాకాన్ని ఎగురవేయాలి అని పిలుపునివ్వడం జరిగింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా 2022లో మొట్టమొదటి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా మొట్టమొదటి హర్ ఘర్ తిరంగాని 2022లో, 2023లో రెండవది, ఇప్పుడు 2024లో 3వ హర్ ఘర్ తిరంగా క్యాంపైన్ ని నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. అయితే ఇందులో మనకి 2022లో అయితే ఎవరైతే జెండాని ఎగురవేశారో వారి ఇంటి పైన దేశభక్తిని ప్రదర్శించి సెల్యూట్ చేసి ఆ ఫోటోల్ని సెల్ఫీలు తీసుకొని ఆ సెల్ఫీలని హర్ ఘర్ తిరంగా అనే .com వెబ్సైట్లో అప్లోడ్ చేయమని కూడా చెప్పడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. హర్ ఘర్ తిరంగా .com వెబ్సైట్లో వాటిని అప్లోడ్ చేయాలి. ఇలా చేసినందుకు 2022లో సుమారుగా 23 కోట్ల ఇళ్ల పైన జెండాలను ఎగురవేస్తే 6 కోట్ల మంది సుమారుగా సెల్ఫీల్ని అప్లోడ్ చేశారు. 2023లో 10 కోట్ల సెల్ఫీలు హర్ ఘర్ తిరంగా .comలో అప్లోడ్ అయినట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.